మిలిటరీ స్థావరాలపై దాడి చేయాలన్నా, పోలీస్ స్టేషన్ ముట్టడించాలన్నా ఆ మంచిగంటి రామకృష్ణ తర్వాతే. ఆయన పలుమార్లు పలు ఘటనల్లో మిలిటరీ స్థావరాల మీద దాడి చేసి పోలీసులు ముట్టడించి ఆయుధాలు విజయవంతం కొల్లగొట్టి ఈ సాయుధ పోరాట గెరిల్లా యోధులకు అందించడం జరిగింది. ఆయన ఒక సంపన్న కుటుంబానికి చెందిన పట్వారీ కుటుంబానికి చెందిన ఆయనకి దత్తపుత్రుడు. హాయిగా విలాస జీవితం, ఆనందం జీవితం గడప. ఆయన పట్వారీ, ఆయన దత్త తండ్రి పట్వారీ. ఈయన కూడా ఆ పట్వారీ పని కొంతకాలం ఆ తండ్రితో కలిపి చేయడం జరిగింది. ఆ సందర్భంలో భూమి విషయాలు జరుగుతున్న మోసాలు, అవకతవకలు, అక్రమాలు స్వయంగా చూశాడు. భూమి పట్టా ఒకరి పేరు మీద ఉంటుంది, కానీ భూమి స్వాధీనం వేరొకరి చేతిలో ఉంటుంది. నక్షాలు కొన్ని వివరాలు ఉంటాయి, వాస్తవంగా ఇంకోటి కనపడుతుంది. అలా భూములు రకరకాలు, అంటే పేదలు, సామాన్య రైతులు, కౌలు రైతులకి సంబంధించిన భూ వ్యవహారాల్లో ఈ దేశముఖులు, పటేర్లకు అనుకూలంగా వీళ్ళందరూ కొమ్మక్కై పట్వారీలు చేసే ఘోరాలని దగ్గరుండి చూశాడు మంచిగంటి రామకృష్ణరావు. అందుకే ఆయన తండ్రితో విభేదించి కొంతకాలం హైదరాబాద్ ఏదో రెవెన్యూలో ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత డైరెక్ట్గా షోలాపూర్ వెళ్ళి రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సైన్యంలో చేరాడు. ఆ సైన్యంలో చేరిన తర్వాత ఇంటి దగ్గర దత్త తల్లిదండ్రులు కానీ, భార్య కానీ వాళ్ళ యొక్క ఒత్తిడితోటి ఇంకా తప్పని పరిస్థితుల్లో ఆయన సైన్యం నుంచి అనుమతి లేకుండా తప్పించుకొని ఖమ్మం వచ్చేసాడు సొంత ప్రాంతానికి. కొంతకాలం అజ్ఞాతకు ఉండాల్సి వచ్చింది. ఆ సందర్భంలో సుంకర మాభూమి రచయిత, ఆ సుంకర ఇంటి పక్కన ఉండటం, ఈ సుందరయ్య, పుచ్చలపల్లి సుందరయ్య గారు, అట్లానే సెంట రాజేశ్వరరావు అక్కడ వస్తుండరు ఈయన దగ్గరికి, సుంకర దగ్గరికి. వీళ్ళెవరు ఏంటి ఎందుకు వస్తారో తెలుసుకొని అప్పుడు ఆయన కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా మారాడు. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా మారి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట గెరిల్లా వీరుడిగా మారాడు. ఆయన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులకి, వీరులకి, గెరిల్లాలకి ఆయుధ శిక్షణ, మిలిటరీ శిక్షణ ఇచ్చాడు. తర్వాత ఆయనకి మిలిటరీ అనుభవం ఉంది కాబట్టి, సైన్యంలో పనిచేసే అనుభవం ఉంది కాబట్టి ఈ పోలీస్ స్టేషన్ని ముట్టడించిన, లేకపోతే మిలిటరీ క్యాంపులో దాడి చేసిన విజయవంతంగా ఆయుధాలు కొల్లగొట్టుకుని బయటకు వచ్చేవాడు. ఆ అనుభవం ఆయనకి ఎంతో పనిచేసింది. పలుమార్లు ప్రాణాపాయం తప్పించుకున్నాడు ఆయన ఎన్నోసార్లు. ఒక సందర్భంలో 50 మంది అశ్విక దళం గుర్రం మీద వచ్చే ఆ దళం ఈయన్ని వెంటాడితే దొరికితే గుర్రాలతో తొక్కించి చంపేస్తారు. కానీ దొరకకుండా వాళ్ళ 30 చెప్పులు పెట్టి తప్పించుకొని చివరికి పశువుల కాపులలో కలిసిపోయి మొత్తం తప్పించుకోవడం జరిగింది. ఆయన సాయుధ పోరాట విరమణ తర్వాత కూడా చాలాసార్లు ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. ఎమర్జెన్సీ కాలంలో ఆయన అరెస్ట్ చేస్తే ఆయన్ని చిర్రావూరిని ఇద్దరికి కలిపి జంటగా చేతులు బేడీలు వేసి ఖమ్మం నడి వీధుల్లో వాళ్ళని ఊరేగించడం జరిగింది. ఆయన ఆ సందర్భం ఎమర్జెన్సీ అరెస్ట్ అయినప్పుడు ఆయన అనారోగ్యం పాలవుతే హాస్పిటల్ మంచం మీద కూడా కాళ్ళకు బేడీలు వేసి ఆయన హింసించడం జరిగింది. అంటే ఈ పాలక వర్గాలకి, ఈ దోపిడీ పాలక వర్గాలకి మంచికి అంటే వాళ్ళ గుండెల్లో రైళ్లు పెరిగితేవి. తర్వాత ఆయన ఎమ్మెల్యేగా రెండు పర్యాలు గెలవడం జరిగింది. ఎమ్మెల్యేగా ఆయన శాసనసభలో ప్రజా సమస్యల మీద ఆయన వాణి వినిపించిన పద్ధతికి చాలా అందరూ కూడా ఆదర్శమైంది. ఆ తర్వాత ఆయన అసలు ఆరోగ్య పరిస్థితి చాలా ఇబ్బందికర ఆరోగ్య పరిస్థితి. ఆయనకి డయాబెటీస్, మూర్ఛ, హార్ట్ ప్రాబ్లమ్స్, ఆస్ట్రియోఆర్థరైటిస్, అది కిడ్నీలో రాళ్ళు, కంటి శుక్లాలు, ఇన్ని వ్యాధులు ఉన్నాయి. అంటే ఆయనకి ఇంచుమించుగా అన్ని రకాల వ్యాధులు ఉన్నాయి ఆయనకి. అయినా కానీ ఏనాడు ఒక కమ్యూనిస్ట్ కార్యకర్తగా, ఒక విప్లవగాడిగా తను చేసే పని మీద కానీ, ఆయనకు చైతన్యం మీద కానీ, ఆయన పోరాట పటిమ మీద కానీ ఈ రోగాలు ఏమీ ప్రభావం చూపించలేకపోయినాయి. కమ్యూనిస్టు దేనైనా జయించగలని చూపించాడు. గుప్పెడ మాత్రలు మింగుతూ జీవితాంతం కూడా, ఆమరణాంతం కూడా ఆయన ఎర్ర జెండాను పట్టుకుని పోరాట పదవులను ముందుకెళ్ళడు. కానీ ఈ అనారోగ్యంతో కానీ ఇతర కాలంలో కూడా ఎప్పుడు కూడా ఒక్కడు కూడా వెనక వెళ్ళా. కానీ ఆయన తను చెప్తాడు, నేను ఈ ఉద్యమాల్లో ఇంత చైతన్యంగా పాల్గొంటాను కారణం నా భార్య సహకారం. ఆమెకుండే విశ్వాసం ఆమెకు ఉండొచ్చు, కానీ
నేను సంపన్నుడు ఉన్న సమయంలో నన్ను ఎంతో గౌరవంగా ఎంత అభిమానంగా చూసిందో, నేను నా యావదాశ్రీ పార్టీకి ఇచ్చి పార్టీ ఇచ్చిన అలవెన్స్ తోటి బతికే సందర్భంలో కూడా నన్ను ఎంతో గౌరవంగా ఎంతో అభిమానంగా చూసి నా భార్య నిరంతరం నాకు సహకరించని చెప్పేసి అని చెప్పడం జరిగింది. అంటే ఆమె ఈ మంచినీటి రామకృష్ణరావుకి ఎప్పుడు వెన్నండి ముందుకు వెళ్ళటంలో పూర్తిగా ఆమెకు సహకరించిందని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఈ సిపిఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభ సందర్భంగా ఈ మంచిగంటి రామకృష్ణరావుకి లాల్ సలాములు తెలియజేసుకుంటూ అందరికీ వందనాలు.